ఎవరికి వచ్చేది? పిల్లలకి. జన్మతః పాపి కర్మతః పాపి. ఓహో, నేను జన్మ పాపిని అని అప్పుడు గ్రహించా. మూడోది ఆయన ఒక మాట అన్నాడు, నరకం ఉంది అన్నాడు. మనిషి చనిపోయిన తర్వాత దేహం శరీరం సమాధికి వెళ్ళిద్ది, మట్టిలో మట్టిగా కలిసిపోయిద్ది. నీలో ఉన్న ఆత్మ దేవుడు తీర్పుకి వెళ్ళాలి. నువ్వు భూమి మీద పరిశుద్ధుడు అయితే పరలోకం, లేకపోతే నరకం అన్నాడు. పాపదవశ్య మరణం ప్రయాతి, పాపదవశ్య నరకం ప్రయాతి. పాపం ద్వారా మానవుడి ఆత్మ నరకానికి వెళ్ళిద్దని మన ఋషులు చెప్పారు. అప్పుడు నాకు నేను పాపిగా జీవించి పాపంలోనే ఉండి చచ్చిపోతే, నా పాపాలు కడగపోతే నరకానికి వెళ్తానని నాకు ఆ రాత్రి ఆలోచన వచ్చింది. నాకేం కుంటి కాలు రాలా, గుడ్డి కన్ను రాలా, గుండె జబ్బు రాలా నాకు యేసయ్యను నమ్ముకోవటానికి. నాకే రోగం రాలా, నాకు డబ్బులు లేక యేసయ్యను నమ్ముకోవాలా. నేను చదువుకుంటున్నా బాగా. మా నాన్నకు ఆ రోజులోనే అంబాసిడర్ కారు ఉంది, ఇండికా కారు ఉంది, 2004 అది. డబ్బులు లేక యేసు ప్రభుని నమ్ముకోవాలా, జబ్బు వచ్చి యేసు ప్రభుని నమ్ముకోవాలా, ఆశీర్వాదం కోసం యేసు ప్రభుని నమ్ముకోవాలా. ఆ రాత్రి ఆ వాక్యం విని ఇంటికి వచ్చా, పండుకున్నాను. నాకు ఒక కళ వచ్చింది. నిజంగా ఆకాశం చీకటి కమ్మి, భూమి అంతా చీకటి కమ్మి, ప్రజలు పరిగెత్తుతున్నారు. నేను ఒక ఇంటికి వెళ్ళి యేసు ప్రభు వస్తున్నాను నమ్ముకోండి అని చెబుతున్నా. ఉలిక్కి పడేసా. చప్పట్లు కొడదాం, హల్లెలూయా హల్లెలూయా. నా నోటితో తొలిసారి యేసు ప్రభు అని అప్పుడే అన్నా. అంతకుముందు నా పేరు నాగరాజు. నేను ఎన్నడూ యేసు ప్రభు అని అన్నా. 20 ఏళ్ళు నా నోటితో పలకల. మా నాన్న 9 ఏళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నాడు. నేను మణికంటగా ఉండేవాడిని. అదిగో ఇక్కడ కూడా ఉన్నాడు మా నాన్న. 3 సార్లు పంపకి, 3 సార్లు జ్యోతికి, ఎప్పుడు మా ఇంట్లో నిత్య నైవేద్యం. ఎన్నడూ యేసు ప్రభు అని నోడుతా అనలా. ఆ రాత్రి కలలో అన్నా. అప్పుడు నేను లేస్తే భయం వేసింది. భయం వేస్తే మోకరించ ప్రార్థన చేద్దామని. నాకెలా తెలుసు అంటే ప్రార్థన చేయటం, మేము డిగ్రీ చదువుతో గుంటూరులో ఉన్నప్పుడు ఒక రూములో ఉంటే కుర్రలంగా పేకాట్లు ఆడుకునే వాళ్ళం. పేకాట ఆడతానంటే మరి యేసు ప్రభు తెలియదుగా పేకాట ఆడుతా ఉన్నాం. మా ఫ్రెండ్ ఒకడు ఆడేవాడు కాదు, అనిల్ అని. వాడెప్పుడు అర్ధరాత్రి లేచిన మోకాలు లేచి ఏసై ఏసై అంటే ఒరే నడిపించు నానావా, మమ్మల్ని చంపకాకురా అని చెప్పి వాడిని, ఎందుకురా నువ్వు, నిన్ను చూసి భయపడుతున్నావు, నువ్వే దెయ్యం అని చెప్పి తిట్టేవాడిని వాడిని. నాకు ఆ రాత్రి వాడు గుర్తుకొచ్చాడు. ఓహో, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విధంగా మొక్కాలి, యేసు ప్రభు అంటే మోకాలు వేయాలని వాడిని చూసి నేర్చుకున్నా. మొట్టమొదటిసారి ఆ రాత్రి మా ఇంట్లో మోకాలు వేసా, నిలువు మోకాళ్ళు. ఏసయ్యా అన్న. నేను ఎప్పుడైతే అన్నాను 3 సార్లు నాకు ఒక మాట వినపడింది హృదయంలో నుండి. ఎక్కడి నుంచో కాదు, పక్క నుండి కాదు, హృదయంలో నుండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నా, ఇదిగో నేను త్వరగా వస్తున్నా, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని వినపడింది. ఆ మాట ఎప్పుడు వినపడింది, అయ్యా నువ్వు వస్తే నేను చనిపోతే నేను నరకానికి వెళ్తానని ఏడ్చి ఏడ్చి నా ప్రతి పాపాన్ని ఒప్పుకొని కన్నీరు విడిచా. తెల్లవారాలకు ఒక పెద్ద రాయి గుండె మీద పెట్టి తీస్తే ఎంత సమాధానం అయిద్దో, నా హృదయానికి అంత నెమ్మది, శాంతి, విశ్రాంతి, సమాధానం దేవుడు తెల్లారికే ఇచ్చాడు. అప్పుడు నేను ఉదయాన్నే అనుకున్నా, ఒక్క రాత్రి ప్రార్థనకి వెళ్తే దేవుడు నాతో మాట్లాడాడే, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, యేసయ్య అంత మంచి దేవుడు నాతో మాట్లాడాడని ఆ రోజు నుంచి చర్చికి వెళ్దాం అనుకున్నా. చర్చి అంటే ఆదివారం వెళ్ళాలంటే నాకు ఆదివారం అంటే మాకు సెలవు ఆదివారమే. క్రికెట్ ఆడేది ఆదివారమే, కుర్రోళ్ళతో తిరిగేది ఆదివారమే, వీధులంటే తిరిగేది ఆదివారమే, సినిమా హాళ్ళ చుట్టూ తిరిగేది ఆదివారమే. మరి అట్లా కానీ నా హృదయంలో ఒక మంటలేసింది, ఆదివారం చర్చికి వెళ్ళాలని. మొట్టమొదటిసారి 2004 జనవరి నెల 3వ వారంలో చర్చికి వెళ్ళా ఆదివారం. ఇది 2025, 21 సంవత్సరాలుగా ఒక్క ఆదివారమే మానుకున్నా. సింగిల్ ఆదివారం. నిజం, ఇది దేవుని ఎదురు చెబుతున్నా, ఒక్క ఆదివారమే నేను మానుకుంది. 24 సంవత్సరాలుగా నేను యేసయ్య నమ్ముకొని బాప్తీసం పొంది రక్షించబడి ఒక్క ఆదివారం మానుకున్నా. ప్రతి ఆదివారం మానుకోండి. అట్లా నా రక్షణ జీవితంలో రక్షించబడ్డాను. ఒక సంఘంలో పెరిగా. అక్కడి నుంచి దేవుడు సేవకు పిలిచాడు. ఈ ఊరు మాచర్ల, కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ వెనకాల ఎత్తోటి కొండలు చూపెడుతూ 2008లో ఎడకొచ్చా. 8 నుండి మీ ఊర్లోనే వండయ్యాడు. ఇది 2017 ఈ ఊరికి వచ్చిన తర్వాతే నాకు వివాహం అయింది. వెంకటగిరి పాస్టర్ అది. మా పాస్టర్ గారు వివాహం చేశాడు. తను బైబిల్ ట్రైనింగ్ చేసింది. దేవుడి చిత్తం అని తెలుసుకొని చేసుకున్నాం.
3 పిల్లల్ని ఇచ్చాడు. ఒక 300 మంది సంఘాన్ని, చిన్న సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చప్పట్లు కొడదాం హల్లెలూయా. ఇది నా సాక్ష్యం. దేవుడు ఏమంటున్నాడంటే, రాకడికి కొండ గుర్తు, రెండో గుర్తు ఏంటంటే, ఇశ్రాయేల్ దేశంలో, చిగురించిన ఇశ్రాయేల్ దేశంలో దేవాలయం కట్టబడిద్ది. ఇక 17 ఏళ్ళు అయింది ఈ ఊరు వచ్చి. నేను పెయింట్ పనికి వెళ్ళా, సిమెంట్ పనికి వెళ్ళా, కరెంటు పనికి వెళ్ళలా, వ్యాపారానికి వెళ్ళలా, ఏ పని చేయలే. యాజకత్వమే చేస్తా వచ్చా. కడుపు కట్టుకున్నా, ఏడ్చిన, కన్నీరు గార్చిన, దేవుడు నాకు ఇచ్చింది తింట 17 ఏళ్ళ నుండి యాజకుడిగానే జీవిస్తా ఉన్న, కొత్త నిబంధన యాజకుడిగా. చప్పట్లు కొడదాం హల్లెలూయా. ఈరోజు ఒక కాపరిగా ఉన్నా. అందుకనే లేవీలు అడిగారు, ఆ దేశంలో సుప్రీంకోర్టుకు పిటిషన్ వేశారు, ఎగస్ట్రా పిటిషను, ఆపోజిట్ పిటిషన్ వేసి అంటున్నారు 2 వారాలు అయింది ఇది, మేము యాజకత్వం తప్పితే, పరిచర్య తప్పితే దేవాలయంలో మేము చెయ్యం, మా పిల్లలు చెయ్యం, సైన్యంగా మా పిల్లల్ని ఇవ్వమని కేసేశారు వాళ్ళు. ఎందుకో తెలుసా? ప్రపంచానికి తెలుస్తుందండి ఇజ్రాయెల్ దేశం గురించి. ఈ మధ్య టీవీ 9 వాళ్ళు కూడా చెప్పారు, యేసు ప్రభు నడిచి వెళ్ళిన సముద్రం ఎర్రగా మారిందని. ఎంతమంది చూశారు న్యూస్? టీవీ 9 చెప్పారు, సాక్షి చెప్పారు, అన్ని చోట్ల చెప్పారు. మనం ఎందుకు చూస్తాం? మొగలి రేకులు, తగ్గేది లేదు, చూసుకుందాంరా, అయ్యే కదా మనం చూసేది. న్యూస్ చూస్తే కదా తెలిసేది. బాగా ఆలోచన చేయండి, న్యూస్ కొంచెం చూడండి, మనసు పెట్టండి, యెరూషలేము గురించి మనసు పెట్టండి. ఇది రెండో గుర్తు, దేవాలయం కట్టబడిద్దని. దేవాలయం కట్టబడిద్ది. నాకు ఒక ఆలోచన వచ్చింది. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఎన్ని రోజులు కట్టారంట చర్చి? 52 దినాలు. ఎన్ని దినాలు? ఆఫ్టర్ ఆల్ మన ఇండియాలోనే 52 దినాల్లో ఒక సేవకుడు మందిరం కడితే, ఇజ్రాయేల్ లాంటి ఐరన్ డోమ్ ఉన్న దేశంలో ఒక్క రోజులో కట్టలేరు అనుకుంటున్నారా? భూగర్భంలో నుండి కట్టి లేపుతారు. తెలుసా మీకు? అంత రహస్యంగా మందిరాన్ని కట్టి లేకపోతున్నారు వాళ్ళు. మనమే 52 దినాల్లో కడితే వాళ్ళకు 3 రోజులు చాలు. అంత టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. నువ్వు ఇంకా చీమ కుట్టినట్టు ఇంకా ఏముందిలే, ఇప్పుడే ఎందుకులే, మారేది అనుకుంటా ఉంటారు చాలామంది. ఇప్పుడే ఎందుకు అనుకుంటారు. రాకడికి సంబంధించిన సూచనలన్నీ జరుగుతున్నాయి. 2 చెప్పా. 1 ఇజ్రాయెల్ దేశం చిగురించిద్ది. 2 దేవాలయం కట్టబడిద్ది. కట్టబడిన వెంటనే ఏమైన వస్తువు అని నిలబెడతారు, రాకడ వచ్చేసిద్ది. అటు తర్వాత అంతం వచ్చునని ఆడుంది మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో. 2 అయినాయి. మూడో సూచన చూడండి. బైబిల్ ఉన్నవారు చూడండి. 3వ సూచన ఒక చిన్న పాట. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన చిన్న పాటే. ఒక్క చరణమే పాడతాను. నేను పాటలు ఎక్కువ పాడనులే, చిన్న పాట. దేవునికి మ్రొక్కవు, దెయ్యానికి మొక్కుతావు. 26వ పాట. పాటల పుస్తకం అందా? ఎత్తుతారా? పాటల పుస్తకం చూపెడతారా? ఏమో 10 రూపాయలు పెట్టి కొనుక్కోలేరా? ఎంత అయింది? 10 రూపాయలకి ఏముంది? డబ్బులు లేకపోతే ఇచ్చే అబ్బాయి, ఆ 10 లేకపోతే ఇచ్చే. చూడండి, తీసుకోండి. 10 లేకపోతే తీసుకోండి. చూడండి 26వ పాట. చిన్నపిల్లలకి ఇవ్వద్దు, వాళ్ళకి తెలియదు, నలిపేస్తారు, పాడు చేస్తారు. పాడండి, ఉన్నవాళ్ళు చూసి పాడండి. అడినా? థ్యాంక్ యూ. దేవునికి మ్రొక్కవు, దెయ్యానికి మొక్కుతావు. దేవునికి మొక్కవు, దెయ్యానికి మొక్కుతావు. నీ బతుకే పాపమురా, నీ బతుకే చీకటిరా, అందరూ నీ బతుకే పాపమురా, నీ బతుకే చీకటిరా. దేవునికి మొక్కవు, దెయ్యానికి మొక్కుతావు. దేవునికి మొక్కవు, దెయ్యానికి మొక్కుతావు. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొట్టాలి. 9 పడకాలి, భయపడకాకండి. 9 పోగల ముగిస్తా. కొట్టు. బ్రాంది విస్కీ
అంటావు బురదలో పడతావు. బ్రాంతి విస్కీ అంటావు బురదలో బ్రాంతి విస్కీ అంటావు బురదలో పడతావు. బ్రాంతి విస్కీ అంటావు బురదలో పడతావు. నీ బ్రతుకే మురికిరా, నీ బ్రతుకే దుర్వాసనరా, నీ బ్రతుకే మురికిరా, నీ బ్రతుకే దుర్వాసనరా. దేవునికి మొక్కవు దెయ్యాలకు మొక్కుతావు. దేవునికి మొక్కవు దెయ్యాలకి మొక్కుతావు. పట్టాలి స్తోత్రం. అప్పట్లో హల్లెలూయా. సినిమా సోకులు అంటావు. సినిమా సోకులు అంటావు సరసాల్లో పడతావు. సోకులు అంటావు పడతావు. సినిమా సోకులు అంటావు పడతాలో పడతావు. సినిమా సోకులు అంటావు. పడతాలో పడతావు. నీ బ్రతుకే చిట్టురా, నీ బ్రతుకే ఎంగిలిరా, నీ బ్రతుకే చిక్కురా, బ్రతుకే ఎంగిలిరా. దేవునికి మొక్కవు దెయ్యానికి మొక్కుతావు. దేవునికి. దెయ్యానికి మొక్కుతావు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మీరేంది మేము పాడతానంటే పాడుకో మాకు ఆకలి అవుతుంది అన్నట్టు కూర్చున్నారు. ఒక్క చరణం పాడతలు అర్థమవుతుందా? చూడు 3వ వచనం నేను పాడతాను వినండి. రెండోసారి పాడండి. మీరు కొట్టక ఒక్క నిమిషం ఆగండి. బెట్టింగులు అంటావు బోల్తా పడతావు. మరి సెల్ ఫోన్లో అయ్యేగా ఆడేది. ఆడి ఆడి డబ్బులు తెస్తా చూడవే, 1,00,000 తెస్తా, 1000 తెస్తా, 10,000 తెస్తానని ఇంట్లో డబ్బులు అడుగుతావు 10 రూపాయలు ఏమని. బెట్టింగులు అంటావు, పేకాటలు అంటావు, పరుగులు తీస్తావు. పేకాటలు అంటాడో పోలీసు వ్యాన్ రాంగరం ఒంటి మీద లింగి ఉంటుందో తెలియదు, సొక్కా ఉంటుందో తెలియదు. అప్పుడు దాకా హీరో అని మీసం వేలేస్తామంటాడు. నీ బ్రతుకే అప్పులురా. ఏంటి అంటాడు? 100 రూపాయలు ఇవే నీకు 500 చీర తెస్తాను అంటాడు. ఆ 100 నాశనం చేస్తాడు. పిల్లల నోటి దగ్గర అంతా తీసుకుపోతాడు. అప్పులన్నీ చేస్తాడు. నీ బ్రతుకే చింతలురా. ఏమంటారండి? 4వ చరణం చూడండి. ప్రేమ పోజులంటావు ఫెయిల్ అయిపోతావు. ఏమంటారమ్మా? ప్రేమ ఏం పోజులు కొడతాడు, 10 సార్లు మారుతాడు. వాళ్ళ సొక్క వీళ్ళ సొక్క 10 సార్లు మార్చిద్ది ఈ అమ్మాయి వాళ్ళ వీళ్ళ అడిగి. ప్రేమ పోజులంటావు ఫెయిల్ అయిపో. 10th క్లాస్ మార్కులు చూస్తే 29, 15, 7 4 సబ్జెక్టులు పోయినాయి. ఇంటర్ చదివితే 1 మొత్తం పోయినాయి, తుడుచుకుపెట్టిపోయినాయి. ఇక డిగ్రీ చేరాడా 5 నెలలే వెళ్తాడు కాలేజీకి. వాళ్ళ చుట్టూ తిరుగుతాడు. చూడండి. ప్రేమ పోజులంటావు నీ దెబ్బలురా, నీ చెరసాలరా. ఏడబడతాడు? అమ్మాయి అమ్మాయి అమ్మాయిని, అబ్బాయి అబ్బాయి అబ్బాయిని జైలు పడతారు వీళ్ళు. దండలు మార్చడానికి తల్లిదండ్రులు పోయారు, ఏడా పెంచిన వాళ్ళు పోయారు, అన్నం పెట్టిన వాళ్ళు పోయారు. ఈ తిక్కల దానికి తిక్కలోడికి నాయనా 20 ఏళ్ళు నిన్ను పెంచి అన్నం పెట్టి పెద్ద చేసి చదివిచ్చింది నువ్వు తిరగటానికి రా. జైల్లో పెళ్ళి అనేది. మరి తల్లిదండ్రులు ఏమవ్వాలి? దెబ్బలు తింటాడు పోలీసుల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత, ఇటన్నో లటన్నాలు కొట్టి. తప్పు అవన్నీ తప్పు. చూడండి ఇప్పుడు పాట చూడండి. ఫస్ట్ చరణం అంటారా, నేర్చుకుంటారా? బ్రాంది విస్కీ అంటావు బురదలో పడతావు. అనండి. ఏమంటాడు? బ్రాంది వేస్తా, ఇసుకే వేస్తా అంటాడు. వచ్చేదారిలో బురదలో పడతాడు. సొక్కాలు అన్నీ పాడవుతాయి. నీ బ్రతుకే మురికిరా, నీ బ్రతుకే దుర్వాసనరా. ఏం వాసన అమ్మా ఆయన దగ్గర, ఎంత కంపు. మరి ఆయనకేందో ఉంటుంది.
ఆయనకి ఇప్పుడు పందికి పన్నీరు మెచ్చిద్దా? అయ్యా అమ్మా, పన్నీరు మెచ్చునా అని అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. పంది మెచ్చదు పన్నీరు. ఎలా ఉంటున్నారో పాపం తాగుబోతు భార్యలు వాళ్ళ దగ్గర, తాగుబోతు ఇళ్ళలో ఎలా ఉంటున్నారు. పాడండి, పాడదాం అంటూ ఎక్కువసేపు కాదులే, నాకు వాక్యానికి టైం లేదు, మీకు ఆకలి అవుతుందో నాకు తెలుసు, ఎప్పుడు వదిలితే ఎడు దూకుదామని అన్నారు. కానీ ఆగండి. స్తోత్రం స్తోత్రం పాడాలి. దేవునికి మొక్కవు దెయ్యానికి మొక్కుతావు, దేవునికి మొక్కవు దెయ్యాలకి మొక్కుతావు, నిజ దేవునికి మొక్కవు దెయ్యానికి మొక్కుతావు. నీ బ్రతుకే చీకటిరా, నీ బ్రతుకే పాపమురా, నీ బ్రతుకే చీకటిరా. దేవునికి మొక్కవు దెయ్యాలకు మొక్కుతావు, దేవునికి మొక్కవు. దెయ్యాలకి మొక్కుతావు. ఒక్క చరణమే పాడుకుందాం. పాడతారా? చప్పట్లో రెండో చరణం. సినిమా సోకులంటావు సరసాల్లో పడతావు, సినిమా సోకులంటావు సరసాల్లో పడతావు, బెట్టింగులంటావు బోల్తా పడతావు, బెట్టింగులంటావు బోల్తా పడతావు, ప్రేమ భోజులంటావు ఫెయిల్ అయిపోతావు, ప్రేమ భోజులంటావు ఫెయిల్ అయిపోతావు, రాత్రి విస్కీ అంటావు బురదలో పడతావు, రంగు విసి అంటావు బురదలో పడతావు. నీ బ్రతుకే అప్పులురా, నీ బ్రతుకే చింతలురా, నీ బ్రతుకే తప్పులురా, నీ బ్రతుకే చింతలురా. దేవునికి మొక్కవు దెయ్యాలకి మొక్కుతావు, పడాలి చెప్పండి. దెయ్యాలకి మొక్కుతావు, దేవునికి మొక్కవు దెయ్యాలకి మొక్కుతావు, దేవునికి దెయ్యాలకి మొక్కుతావు, దేవునికి మొక్కవు దెయ్యాలకి మొక్కుతావు, దేవునికి మొక్కవు దెయ్యానికి మొక్కుతావు. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, త్వరలో రానయ్యున్న ప్రభువుకి హల్లెలూయా. ఇక వినండి, రెండు సూచనలు యేసు ప్రభు చెప్పాడు. రాకడికి ఎత్తబట్టానికి ఆరోహణానికి ముందు, సంఘం ఎత్తబట్టానికి ముందు రెండు సూచనలు జరిగింది. ఒకటి, యెరూషలేము ఇశ్రాయేల్ దేశం కట్టబడిద్ది, అన్ని జనుల కాలం సంపూర్ణమైంది. 1948 మే 14తో బ్రిటిష్ వాళ్ళ కాలం ఆ దేశ గడ్డ మీద సమాప్తమైంది. అప్పటి నుంచి ఈ 76 సంవత్సరాలు వాళ్ళు స్వతంత్ర దేశంలో జెండా ఎగరేసుకుంటా కట్టబడ్డారు పట్టణ వాళ్ళన్నీ. ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ గారు, అంతకుముందు టెలి అవి ఉండేది రాజధానిగా, ఇప్పుడు యెరూషలేమే ఇచ్చేసాడు వాళ్ళకి రాజధానిగా. ప్రపంచ దేశాల ఐక్యరాష్ట్రసమితి ఒప్పుకోలే దానికి, ఇవ్వద్దని, యెరూషలేం ఇవ్వడానికి లేదని. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు పోయినసారి ఆయన అయినప్పుడు దానికి యెరూషలేం రాజధాని ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు యెరూషలేం కూడా రాజధాని అయిపోయింది, గుండె యెరూషలేం అయిపోయింది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చివరి సూచన ఏంటంటే మూడోది బైబిల్ ఉన్నవారు 2 పేతురు 3:8. రెండోది దేవాలయం కట్టబడిద్ది, ఒకటి ఇజ్రాయెల్ దేశం కట్టబడిద్ది. మూడో సూచన రాకడికి సూచన, మూడోది చూడండి 2 పేతురు 3:8. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోగాకండి. ఏమంటే ప్రభువు దృష్టికి, అంటే దేవుడి దృష్టి వేరు, మన దృష్టి వేరు. మన కళ్ళు వేరు, దేవుడి కళ్ళు వేరు. దేవుని కళ్ళకి, దేవుని దృష్టికి, దేవుని చూపుకి 1 day is equal to 1000 సంవత్సరాలు. అమ్మ, ఒక రోజు అంటే ఏంది దేవుడికి? అంటే ఆయన యుగ యుగాల్లో ఉన్నాడు, తరతరాల్లో ఉన్నాడు, జగజగాలలో ఉన్నాడు, కొన్ని కోట్ల యుగాల నుంచే ఉన్నాడు. దేవుడు తనంతటి తానే ఉన్నాడు. ఆయన స్వయంభవుడు. పర్వతాలు పుట్టక మునిపే ఉన్నాడు, భూమి లోయలో కొండలు లేక మునిపే ఉన్నాడు,
నదులు సముద్రాలు లేకముందే ఉన్నాడు ఆయన. ఆ దేవుని దృష్టి కంట ఒకరోజు ఈజ్వల్ టు 1000 సంవత్సరాలంట. ఒకరోజు ఈజ్వల్ టు 1000 సంవత్సరాలు. కీర్తన 94లో కూడా ఉంది. 90వ అధ్యాయం 4వ వచనంలో పాత నిబంధనలో మోషే కీర్తన ఇది. మోషే ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా మా ప్రభువా ఇశ్రాయేలు కాపరి, నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వల్లే ఉంది. అంటే ఒక్క దినం వల్లే ఉంది, వన్ డే. పాత నిబంధన కొత్త నిబంధనలు ఏమనుందంటే 1000 సంవత్సరాలు ఈజ్వల్ టు ఒక రోజు. చెప్పండి అమ్మా, 1000 సంవత్సరాలు చెప్పలేదు మీరు. 1000 సంవత్సరాలు ఒక రోజు దేవునికి. మరి వారానికి ఎన్ని రోజులు పెట్టాడు? మొదట్లో దేవుడు సృష్టించేసినప్పుడు వారానికి ఎన్ని రోజులు అమ్మా? ఇదేమన్నా రహస్యమా? 7 రోజులు. 7 రోజులు. ఒకటో రోజు వెలుగు చేశాడు, రెండో రోజు ఆకాశం, మూడో రోజు భూమి గడ్డి చెట్లు, 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు, 5వ రోజు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అన్నాడు. మత్స్యాలు, చేపలు, డాల్ఫిన్స్, అన్ని రకాలు, ఆకాశంలో ఎగిరే పక్షులు. 6వ రోజు భూమి పుట్టించునుగాక అన్నాడు. భూమిలో నుండి దేవుడు జీవం కలిగిన వాటిని పుట్టించాడు. పశువులు, ప్రాకుపురుగులు, అడవి జంతువులు, వాటన్నిటిని పుట్టించాడు 6వ రోజు. 6వ రోజే నిన్ను నన్ను చేశాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిపోయాడు. అతడు ఒంటరిగుంటం మంచిది కాదని దేవుడు అతడి గాఢ నిద్ర కలగజేసి, ఫస్ట్ డాక్టర్ దేవుడే, గాఢ నిద్ర కలగజేసి మొత్తు ముందులాగా ఆయన ఒక ఎముక విరిచి ఆ ఎముకను స్త్రీగా చేసి వారిద్దరిని మొదటి జంట. ప్రపంచంలో ఆదాము హవ్వ వీళ్ళే మొదటి కుటుంబం. వాళ్ళల్లో నుంచి మనం అందరం ప్రపంచ జనాభా అంతా వచ్చారు. ఇప్పుడున్న 700-800 కోట్ల మంది. ఇది బైబిల్ చరిత్ర, ప్రపంచ చరిత్ర ఇదే. 6వ నెంబర్ మనిషి సంఖ్య. ఇక 7వ దినాన దేవుడు ఏం చేశాడంటే తాను చేసిన పని అంతటిలో నుండి దేవుడైన యెహోవా విశ్రమించెను అని ఉంది. ఆ రోజునంట దేవుడు రెస్ట్ డే అన్నాడు. ఏడే చెప్పండి, ఏడే రెస్ట్ డే అని ఉంటుంది. ఆ రోజు ఆశీర్వదించాడంట, బ్లెస్సింగ్ డే. బ్లెస్సింగ్ డే. ఆ రోజును దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధపరిచునని ఉంది. ఒక రోజునే పరిశుద్ధపరిచాడు. హోలీ డే. ఏడే రెస్ట్ డే, బ్లెస్సింగ్ డే, హోలీ డే. పరిశుద్ధపరిచాడు. ఇక ఆ రోజే దేవుడు ఆజ్ఞనిచ్చాడు నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఇశ్రాయేలీలు అందరూ పాటించాలి, పరిశుద్ధంగా పాటించాలి. 6 దినాలే పనిచేయాలి, కష్టపడి 6 దినాలు పనిచేయి. ఒకరోజు దేవుడు మందిరానికి వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపించాడు. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడు. వారానికి 1 దేవుడిది. మొదటి నుంచి వారానికి 1. ఇప్పటికి పాత నిబంధన 4000, ఇప్పుడు 2000. ఎన్ని రోజులు అయిపోయినాయి? 4000, 2000 అంత అమ్మ డాక్రా వాళ్ళు చెప్పండి. మరి అది కూడా చెప్పలేరా? ఎన్ని వేలు అయినాయి? 6000 అయినాయి. ఆదాము నుండి నోవాహు దాకా 1000 సంవత్సరాలు జరిగినాయి. నోవాహు నుండి అబ్రహాం దాకా 1000 సంవత్సరాలు జరిగినాయి. గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. అబ్రహాము నుండి దావీదు దాకా 1000 సంవత్సరాలు జరిగింది చరిత్ర. దావీదు నుంచి యేసయ్య కన్యక కుమారుడిగా ఈ భూమి మీద నరవతారిగా వచ్చిన దాకా 1000 సంవత్సరాలు జరిగినాయి. మొత్తం 4000. ఆదాం మొదటి మనిషి. 4000 అయిపోయినాయి. యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టి వెళ్ళిన కాడ నుంచి ఇప్పుడు దాకా 2000 జరిగినాయి. అంటే 6000 మనిషి భూమి మీద ఉండాల్సిన టైం అయిపోయింది. 2100 వచ్చే లోపల ఈ భూమి మీద ఒక్కడు ఉండడు. నిజం ఇది, నేను చెప్పట్లే మాట. 18-19వ శతాబ్దంలోనే న్యూటన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే దానియేలు గ్రంథం 72 వారాలు చదివి ఖచ్చితంగా 2060-70లోన రాకడ వచ్చిద్దని చెప్పాడు. నేను చెబితే తప్పది. గొప్ప శాస్త్రవేత్త ఆయన ఆత్మకథలో రాశాడు.
అన్నయ్య 6,000 అయిపోయినాయి కదా, ఇది 7వ నెంబరు ఈ ప్రపంచానికి. ఈ నెంబర్ దేవుడిది, ఆయన రాబోతున్నాడు. నువ్వు ఇంకా రాకడ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది దేవుడిది. ఎప్పటి లోపల వచ్చి తెలుసా? మీరు నిర్గమాకాండం ద్వితీయోపదేశకాండం 1:4 చదివితే, ద్వితీయోపదేశకాండం 1:4లో ఇశ్రాయేలుని దేవుడు 40 ఏళ్ళు మీరు అరణ్యంలో రాలిపోతారయ్యా, 40 ఏళ్ళు ప్రయాణం చేస్తారన్నాడు. ద్వితీయోపదేశకాండం 1:4లో 40 ఏళ్ళు అయిన తర్వాత 41వ సంవత్సరమున 11వ నెల 1వ దినమున వాళ్ళు అడుగుపెట్టారు. 41 అని ఉంది. మనిషికి దేవుడు భూమి మీద ఇచ్చిన టైం అయిపోయింది. గట్టిగా ఉంటే 40-50 ఏళ్ళు, లేదా ఆ దినమైన ఆ గడి అని ఎవరు చెప్పలేరు. ఇప్పుడే ఈ దినాలే ఇవి కడవరి దినాలు. క్రీస్తు శకం 20 ఏళ్ళలోనే చెప్పాడు ఈ మాటలని దేవుడు. ఒకవేళ ఇప్పుడు రాకడొచ్చిందనుకో, ఆయన మధ్యాకాశానికి వచ్చాడనుకో, సంఘం ఎత్తబడిందనుకో, ఏం జరిగిద్దో తెలుసా? ప్రకటన గ్రంథం 6వ ముద్రిప్పినప్పుడు సంఘం ఎత్తబడింది. 6 రోజులు అన్నా కదా. మీరు బైబిల్ బాగా చదివితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుండి 17 వచనాల్లో 6వ ముద్ర యేసయ్య విప్పినప్పుడు సంఘం ఎత్తబడింది. 6వ ముద్రలో సంఘం ఎత్తబడింది, చూసుకోండి. 6వ ముద్రలో తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? నేను మీకు ఒక్క విషయాన్ని చెప్పి ఇక ఈరోజు వాక్యం ముగిస్తా. ఒకవేళ యేసయ్య వచ్చి పరిశుద్ధులు ఎత్తబడితే, నీతిమంతులు ఎత్తబడితే, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎత్తబడితే ఈ లోకానికి ఎలా ఉంటుందో తెలుసా? వెంటనే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి, 7 ముద్రల గురించి, 7 బోర్ల గురించి, 7 పాత్రల గురించి ఉంది ప్రకటన గ్రంథం. 6వ ముద్రలో సంఘం వెళ్ళిపోయింది. 7వ ముద్ర ఇప్పినప్పుడు ఏం జరిగిద్దంటే 7 బోర్లు వస్తానికి దూతలు సిద్ధంగా ఉన్నారు. 7 దూతల బోర్లు ఊదినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుందో తెలుసా? 7 ఏళ్ళు శ్రమలు ఉంటుంది ఈ భూమికి. 7 ఏళ్ళు విందు ఉంటుంది పరలోకంలో, మధ్యాకాశంలో ఎత్తబడిన వాళ్ళకి. ఆ 7 ఏళ్ళు శ్రమలు ఎలా ఉంటాయి అంటే 8-7 ప్రకటన గ్రంథం. 1వ బోర ఊదినప్పుడు భూమిలో చెట్లల్లో 3వ భాగం కాలిపోయింది. ఇప్పుడు 200 దేశాలు ఉన్నాయి అనుకో, 200 దేశంలో 3వ భాగం ఎంత? ఆ దేశాలన్నీ కాలిపోతాయి. భూమిలో 3వ భాగం కాలిపోతుంది. నిజమండి ఇది. నువ్వు ఇదంతా జోక్ అనుకునేవు, బైబిల్ ప్రవచనం. చెట్లలో 3వ భాగం కాలిపోయింది. పచ్చగడ్డి అంతా కాలిపోయింది ఆ దెబ్బకి. ఈ మధ్య ఆస్ట్రేలియా కాలిపోతే అడవులు భయపడ్డారు ప్రపంచం, ఏంది ఎట్లా కాలిపోయిందని. ముంగుర్తది చూపెట్టాడు దేవుడు. అమెరికా కాలిపోతే ప్రపంచ దేశంలో అగ్రగామి అమెరికా కాలిపోవటం ఏందని బెత్తరపోయారు ప్రపంచం. దేవుడు ముందే గుర్తులు చూపెడతాడు కాలిపోతుందని. 2వ దూత బోర ఊదినప్పుడు 8-8లో సముద్రంలో 3వ భాగం రక్తం అయిపోయింది. చేపలు, ఓడలు 3వ భాగం పోతాయి. 8-11 ప్రకటన గ్రంథంలో నీటి బుగ్గల మీద మాచిపత్రి అనే నక్షత్రం పడి నీళ్ళన్నీ చేదవుతాయి. నీళ్లు దొరకవు, మంచినీళ్ళు ఉండవు. ఇప్పటికే లేవు తెలుసా, మంచినీళ్ళు దొరకవు నీళ్ళు. అప్పుడు మనుషులు ఎతుకుతారంట, చచ్చిపోతారంట చేదు నీళ్ళు తాగలేక. 8-12 ప్రకటన గ్రంథంలో సూర్య చంద్ర నక్షత్రాల్లో 3వ భాగం. ఇప్పుడు రోజుకి 24 గంటలు కదా, 3వ భాగం ఉండదు. ఇక 7 భాగాలే ఉంటాయి, 3 భాగాలు ఉండవు. 24 గంటలు ఉండవు. 9వ అధ్యాయం 1-11 వచనాల్లో 5 నెలలు అగాధములో నుండి వచ్చిన మిడతల వలన అవి తేళ్ల వంటి కొండములు కలిగి మనుషులు బాధ పెడితే అవి కుడితే తేలు కుట్టినట్టుంటుందంట. చావటానికి మనుషులు మరణాన్ని ఎతికినా కానీ ఆ నొప్పి తట్టుకోలేక చావరంట. బొచ్చు కింద పడినా చావరు, ఆ రోజు ఉరేసుకున్నా చావరు. ఎందుకంటే 7 నెలల బాధ అనుభవించాల్సిందే విడవబడిన వాళ్ళకి. 9వ అధ్యాయం 13-21 వచనాల్లో 6వ బోర ఊదినప్పుడు ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. 20 కోట్ల మంది చనిపోబోతున్నారు. ఇప్పటికే రష్యా మండుతానే ఉంది, ఉక్రెయిన్ ఇప్పటికే కాలు దూవుతున్నారు, గాజా కాలుపోతానే ఉంది. పాకిస్తాన్ వాడు ఇప్పటికే ఇండియా మీద పడతానే ఉన్నాడు. భూమి ఎట్లా ఉందో తెలుసా? ప్రపంచం అణుబాంబు కింద ఉందండి. మనం అనుకున్నాం బాగున్నామని.
సమాధానం లేదు. ఆ దేశానికి ఈ దేశానికి అన్ని అణుబాంబులు తయారు చేసుకొని పెట్టుకోలే, అన్నం తయారు చేసుకొని పెట్టుకోవాలా, ధాన్యం పెట్టుకోవాలా. దేశాలన్నీ నా దగ్గర ఎంత అణుబాంబులు నేను పెట్టుకున్నాయి. ఒక్కటి వదిలితే ఏందండి పరిస్థితి? మనం అణుబాంబు కింద ఉన్నాం, తెలియట్లే నీకు. ఏం జరుగుతుందో తెలియదు. వాడు ఎవడో 1,00,000 మందిని చంపాలనుకున్నాడంట సైతానోడు. అణుబాంబు కింద ఉన్నామండి మనం. అణుబాంబులు మొత్తం పెట్టుకోనండి. ఈ కాలితే భూమి ఆడ ఉంటుందండి. ఒకప్పుడు దీపావళి బాంబులు వేరు, ఇప్పుడు దీపావళి బాంబులు వేరు. ఎంత సౌండ్ వస్తుంది ఇప్పుడు? మరి మామూలు దీపావళి బాంబు సౌండే, మనిషి చచ్చిపోతే పేల్చే బాంబు సౌండే అని లేకపోతున్నాం. అణుబాంబు పేలితే ప్రపంచ దేశాలు భయంతో ఉండే యుద్ధం ఎప్పుడు వచ్చిందని. ఆ 6వ ముద్ర ఇప్పినప్పుడు పెద్ద యుద్ధం జరిగింది. 11 అధ్యాయం 15వ వచనంలో పరలోకంలో యుద్ధం జరిగి సాతాను పడిపోతాడు భూమి మీద. ఇక 7 బోర్లు అయిపోయినాయా? ఇప్పటికే అల్లాడిపోయారా భూమి మీద జనం? మిగిలిన వాళ్ళు విడవబడిన వాళ్ళు. ఇప్పుడు నమ్ముకోండి అంటే ఎవరు నమ్మట్లా. ఇప్పుడు బాప్తీసం పొందమంటే ఎవరు పొందట్లా. ఇప్పుడు పరిశుద్ధంగా జీవించమంటే ఎవరు జీవించట్లా. నేను తాగాలి, తిరగాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా దొర్లాడాలి అంటున్నారు. ఒక రోజు రాబోతుంది, కాలం ఆయన తలుపు వేసాడంటే ఎవడు తెరవలేడు. ఇది కృపాకాలం ముగించబడబోతుంది. అప్పుడు 7 బోర్లు ఊస్తే నీ పరిస్థితి ఏంది? ఇంకా ఆ రోజులు నువ్వు ఏడ రక్షణ పడతావు? లేదు అసలు ఎవరికి ఛాన్సు. ప్రకటన గ్రంథం 8 నుండి 11 అధ్యాయాల్లో బోరలు ఓదబడతాయి. 12వ అధ్యాయంలో సాతాను పరిపాలన భూమి మీద ప్రారంభమైంది. అపవాదికి సమయం తక్కువే. 11, 13, 13 వచ్చిన అధ్యాయాల్లో ఏం జరిగింది తెలుసా? క్రూర ముఖం, భూమిలో నుండి ఒక ముఖం, ప్రజలలో నుండి ఒక ముఖం, సముద్రంలో నుండి ఒక ముఖం, అగాధంలో నుండి ఒక ముఖం వచ్చి ఈ ప్రపంచాన్ని సాతాను ఏలబోతుంది. ఇక ఎలా ఉంటుందో చూడండి. వాడు వెళ్తే అసలు వాడు డైరెక్ట్ పరిపాలన ఎలా ఉంటుందో చూడండి, ఎంత నాశనం జరిగింది. చివరికి 16వ అధ్యాయంలో దేవుడు కోపం ఈ భూమి మీదకు పూర్తిగా వచ్చేసి 7 పాత్రలు ఇప్పబడతాయి. ప్రకటన 19లో హర్మొగద్దోని యుద్ధం జరిగింది, భయంకరమైన యుద్ధం. చూడు ఎన్ని యుద్ధాలు జరగబోతున్నాయో. ఇంకా నువ్వు నాకు టైం ఉందనుకుంటున్నావు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు గనక ఎత్తబడకపోతే, రక్షణ పొందకపోతే తర్వాత అన్ని తీర్పులే, నాశనం. భూమి కాలిపోబోతుంది, ఆకాశం కాలిపోబోతుంది, పంచభూతాలు కాలిపోబోతున్నాయి. మరి నా పరిస్థితి ఏంది? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఇది సత్యం. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నీ దేవుడు వాక్యాన్ని పెడచెవిని పెట్టావు. కళ్ళు మూసుకో, ఎక్కడున్నా నువ్వు కళ్ళు మూసుకో. నేను ఎక్కువసేపు ప్రార్థన చేయను, ఎక్కువ గంటల ప్రార్థన పెడతాం కూడా నాకు ఇష్టం లేదు. అందుకనే కొంచెం సేపే పెట్టాం, అయిపోయింది. చాలామంది పిల్లలు ఉంటారు, ఏడ పసిపిల్లల తల్లులు ఉంటారు. ప్రార్థన 5 నిమిషాలే చేస్తా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా చేయాలి, వెళ్ళిపోవద్దు ఎక్కడ నిలబడినా. యుగాంతం రాబోతుంది. రాకడకు సూచనలు ప్రభువు చెప్పాడు. మనం ఇప్పుడు వాకిటి దగ్గర ఉన్నాం. ఇవే చివరి దినాలు, ఇవే అంచె దినాలు. ఏ దినము ఏమి జరిగిద్దో తెలియదు. నేడే రక్షణ దినం.